హైదరాబాద్ దోమలగూడలోని ఇందిరా పార్క్ వద్ద బీసీ విద్యార్థుల సమర శంఖారావం వాల్ పోస్టర్ ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకి ఏక మొత్తంలో నిధులు విడుదల చేయడంపై శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని దశల వారీగా విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పడం విచారకరమని అన్నారు. జనవరి 8న బీసీ విద్యార్థుల సమర శంఖారావం నిర్వహించనున్నట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. విద్యార్థులు నలిగిపోతున్నారు. ఇవాళ ఎందుకు ఇంత పేద విద్యార్థులు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎందుకు ఇంత నలిగిపోవాలి? దీనికి కారణం ఎవరు అంటే విద్యార్థులకు ఓటు హక్కు లేదనా? విద్యార్థులను ఎన్ని రోజులు చిన్న చూపు చూస్తారు? విద్యార్థులను ఎన్ని రోజులు ఇట్లా నిర్లక్ష్యం చేస్తారు? ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్నది. అసెంబ్లీలో ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిల మీద బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ మేము దశల వారీగా చెల్లిస్తామన్నారు. నేను అడుగుతున్నా, మరి మీరు అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఇవాళ వేల కోట్ల రూపాయలు బడా కాంట్రాక్టర్లకు ఎందుకు చెల్లించారు? మరి బడా కాంట్రాక్టర్లకు కూడా దశల వారీగా ఎందుకు చెల్లించలేదు? అంటే కమిషన్లు వస్తే జేబులు నింపుకోవడానికి మాత్రం ఇవాళ వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి బడా కాంట్రాక్టర్లకు మాత్రం రాత్రికి రాత్రే ఇవాళ బకాయిలు విడుదల చేసి ఇవాళ కాంట్రాక్టు నిధులు విడుదల చేసి వాళ్ళ జేబులు నింపుతారు. కానీ పేద విద్యార్థులు, చదువుకునేటువంటి విద్యార్థులకు ఎందుకు మీరు ఇలా అన్యాయం చేస్తున్నారు?